గుడ్మిట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను పువ్వులతోటి ఒక ఒక దండ తయారు చేస్తాను. అది ఫోటోలకి వేసుకోవచ్చు, ద్వారబంధాలకి పెట్టుకోవచ్చు అనమాట. అది చూపిస్తాను మీకు ఎలా వేయాలోను. ముందర ఇలా పువ్వులు తీసుకుని ఇలా 2 వేళ్ళకి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని దీన్ని ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుని అప్పుడు దీనికి రింగు వేసుకోవాలన్నమాట. ఇలాగే రింగులు వేసుకోవాలి. 1 2 3 రింగులు వేసుకోవాలి. చాలా సులువుగానే ఉంటుంది అల్లడానికి. అదిను ఇలా 3 రింగులు వేసుకున్నాక దీన్ని ఇలా తీసుకుని ముందర ఇలాగా 2 రింగుల్లోంచి లాగాలి. తర్వాత మళ్ళీ ఈ 2 రింగుల్లోంచి ఇలా లాగాలి. ఒకటి అయిందనమాట. ఇలాగా మొత్తం 14 వేసుకోవాలి. ఇలాగా ఇలాగా 14 వేసుకోవాలి. ఇలాగా 14 వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక దీన్ని ఇలాగా జాయింట్ చేసేసుకోవాలి. ఇలా రింగులోంచి తీసి ఇలాగా జాయింట్ చేసేసుకుని ఇక్కడికి ఇది కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసేసుకుని ఇలా పడిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇంకో రంగు తీసుకోవాలి. ఇంకో రంగు తీసుకుని దీనికి వేసుకుంటూ రావాలన్నమాట. మళ్ళీ ఇక్కడి నుంచి మొదలెట్టుకుని ఇలాగ పెట్టుకుని దీన్ని ఇలా లాక్కుని 3 రింగులు వేసుకోవాలి. ఇలా 3 రింగులు వేసుకుని ఈ రింగులు ఇవన్నీ వేసాం కదా, వీటి మధ్యలోంచి ఒక్కొక్కటి వేసుకుంటూ రావాలన్నమాట. ఇలాగా ఒక్కొక్కటి వేసుకుంటూ రావాలి. 14 వస్తాయన్నమాట. మళ్ళీ ఇవి ఇలాగ సింగిల్గా సూది మీద దారం ఇలా వేసుకుని ఇవి ఒక్కొక్క పక్కనే ఒక్కొక్క దాంట్లోంచి ఇలా వేసుకుంటూ రావాలన్నమాట. ఒక లైన్ అవుతుందన్నమాట ఇది. ఇలాగే దండల్లాగా వేసుకోవచ్చు, లేదా ద్వారబంధాలకి అటు ఇటు వేలాడి తీసుకున్నా కూడా బాగుంటుందన్నమాట. ఇలాగే ఇక్కడికి జాయింట్ చేసేసుకోవాలి. ఇది ఇలాగా జాయింట్ చేసేసుకోవాలి.
ఇలా జాయింట్ చేసేసుకుని దీనిపైన మళ్ళీ ఇంకో వరుస వేసుకోవాలన్నమాట. ఇంకో వరుస వేసుకున్నాక మూడో వరుస ఇగో ఇలా డబల్ వేసుకోవాలి. ఒక్కొక్క దాంట్లోంచి ఇగో ఇలాగ రెండు రెండు వేసుకోవాలన్నమాట. ఇలాగ రెండు రెండు వేసుకోవాలి. ఇగో డబల్ వేసుకోవాలి. డబల్ వేసుకుని పైన ఇంకొక వరుసతో అయిపోతుంది అన్నమాట. జాయింట్ చేసేసుకోవాలి. ఇది ఇలాగా జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసేసుకుని మళ్ళీ ఒక రింగు వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగో దీని మీద ఇలా సూది మీద దారం వేసుకుని ఇగో ఈ ఈ పక్క దాంట్లోంచి తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుని మళ్ళీ దీంట్లోంచే వేసుకోవాలి. ఇలాగా మూడు వేసుకోవాలన్నమాట. మూడు రింగులు వేసుకోవాలన్నమాట. ఇలాగా 3 రింగులు వేసుకుని ఇలా వేసుకున్నాక మళ్ళీ ఇక్కడ 2 వదిలేసి ఈ పక్క దాంట్లోంచి తీసుకోవాలన్నమాట. తీసుకుని ఇది ఇలా వేసి దీన్ని ఇలాగా జాయింట్ చేసుకోవాలి. అప్పుడు చేసుకుంటే ఇదిగో ఇది ఇలా వస్తుందన్నమాట. ఇగో ఇలా వస్తాయన్నమాట. ఈ పువ్వులన్నీ ఇగో ఇలాగా పైన ఇలా గోడుగా ఇవన్నీ ఇలా వస్తాయన్నమాట. మనం ఇలా అన్ని రకాల పువ్వులు అటోటి ఇటోటి చొప్పున రెండు చొప్పున అల్లుకోవాలి. అల్లుకొని అప్పుడు వీటిని ఇగో ఇలాగా ఇంకో ఆకుపచ్చ గ్రీన్ దారంతో పువ్వులతోటి ఇవన్నీ జాయింట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇదిగో ఇలా వస్తుందన్నమాట. ఇది మనం ఇది ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేదా ఇలా బోర్లించైనా పెట్టుకోవచ్చు అన్నమాట. అది ఆ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. ధన్యవాదములు.